నిన్న నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం నేనున్నది ఏ చెరువో లేకుంటే ఏ నదినో కాదు. ఇది ఒక ఇల్లుకు సంబంధించినటువంటి ఇంట్లో వాటర్ని మనం చూస్తున్నాం. మొత్తం ఫర్నిచర్కి ఎక్కడికక్కడ ధ్వంసమయ్యే. నిన్న వాటర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మార్కు కనిపిస్తుందో ఇక్కడి వరకు వాటర్ వచ్చాయంటే నిన్న వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా బేగంపేటలోని ప్యాట్నీ నగర్లోని ఒక ఇల్లు మొత్తం కూడా వాటర్ చేరుకున్నాయి. వాటర్ చేరుకున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటు సోఫా సెట్లు కావచ్చు, ఫర్నిచర్ మొత్తం ఈ దాదాపు డబుల్ బెడ్రూమ్ ఈ ఇల్లు అనేది మొత్తం వాటర్తో నిండిపోయి దాదాపు నాకు విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ వచ్చాయంటే ఇంకా నిన్న ఇంతకన్నా దారుణంగా ఇక్కడి వరకు ఉన్నాయి. దాదాపు నడుము లోతు వరకు కూడా నిన్న ఉన్నాయంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికక్కడ వాటర్తో నిండిపోయినాయి. మొత్తం ఫర్నిచర్కి ఎక్కడికక్కడ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక్కసారిగా వరద అనేది ఎక్కువ అవడంతో పక్కనే ఉన్నటువంటి నాలాల నుంచి కూడా వాటర్ రావడంతో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. వెంటనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇల్లు మొత్తం కూడా నదిలో ఇల్లు కట్టారా అన్నట్టు ఇక్కడ దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు ఈ కాలనీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాటర్ క్లియర్ చేస్తున్నప్పటికీ పెద్ద మోతాదులో ఉండడంతో వాళ్ళకు కూడా ఒక అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం మీద మనం అక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం డైనింగ్ టేబుల్ కావచ్చు, జిమ్ పరికరాలు కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడికి ధ్వంసమైన ఈ సోఫా సెట్లు అనేవి వాళ్ళు రోజు ఇగిడ కూర్చొని మంచి చేశారు. కానీ ఈ రోజు మొత్తం వాటర్తో ఎక్కడికక్కడికి తడిసిపోయినాయి. వాళ్ళు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. బేగంపేటలోని దాదాపు అన్ని ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇది మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ మొత్తం ఎక్కడికక్కడికి వాటర్తో ధ్వంసమై నిన్న దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం నమోదైంది. భారీ వర్షంతో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం అత్యధికంగా నమోదైంది. 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నాయి. మనకు అది హైదరాబాద్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటిది 12 సెంటీమీటర్లు అవడంతో ఇటు ఒకవైపు మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇంకోవైపు చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది అనేది హాలు మొత్తం ఇక్కడ టీవీలు కావచ్చు వీటినన్నింటినీ కూడా వెంటనే తీసేసారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఇవి కూడా అవే అవకాశంతో వెంటనే జనరేటర్ కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు. మొత్తం ఎక్కడికక్కడ ఈ ఫర్నిచర్ మొత్తం కూడా మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు నిన్న నా హైట్ వరకు ఇక్కడ వాటర్ అనేది నిన్న ఇక్కడ వరకు ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే వెకెట్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వారు చూసుకోవచ్చు. ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం నేనున్నది నగరమా ఇల్లు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కావటంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వాటర్ని క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ హౌస్కు సంబంధించిన పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ వాటర్ మొత్తం కూడా దాదాపు ఉదయం అయినప్పటికీ మోకాళ్ళ లోతు వరకు వాటర్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా ఈ పైకి వెళ్ళే స్టెప్స్ నిన్న ఇక్కడి వరకు వాటర్ వచ్చినాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. దాదాపు ఒక 5-6 మెట్లు కూడా పైకి వెళ్ళేటువంటి మెట్లు కూడా మొత్తం అయినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో జరగలేదు. కానీ నిన్నట్టు వచ్చినటువంటి వానతో బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ ఈదురుగాలు కావచ్చు, ఇటు విద్యుత్ అంతరాయం కావచ్చు పెద్ద ఎత్తున జరిగింది. విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం వాటరా ఇల్లు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళతో కూడా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటికే ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేరుకున్నప్పటికీ పెద్ద స్థాయిలో వాటర్ ఉండడంతో వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న రాత్రి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో क्या हुआ दीवाला पूरे टूट गए सो तोड़ दिए सो हाइड्रा कंट्रोलमेंट कौन तोड़े क्या है तो उसके वजह से पूरा पानी रिटर्न आ गया. पूरा पैटनी नगर पानी में दीवार बनाने का काम है. अभी कैसा करते क्या है स्टे है बोलते तो भाई जनवरी में क्यों नहीं चालू करे आप लोगों का काम. रेनी सीजन में मालूम है पूरा ये होगा.
क्या परेशानी आएंगी, क्या दे शुड थिंक इट बिफोर डूइंग एनीथिंग. मैं ओनली why they didn't serve the notices to the landlords. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైనీ సీజన్ అంటే ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ విధంగా ఇంత డ్యామేజ్ అయినాక ఏ విధంగా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా హైడ్రా టీం రంగంలోకి దిగినప్పటికీ ఇక్కడికి ఏదైతే గ్రౌండ్లో మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ కనిపించడం లేదంటూ కూడా చెప్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం కారు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బయట పూల కుండీలు అన్నీ కూడా వాటర్తో తడిసి ముద్దయిపోయినాయి. మొత్తం కూడా వాటర్లోనే నాంతున్న పరిస్థితి కనిపిస్తుంది. బయట ఒకటే కాకుండా ఇంట్లో లోపల కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మాకు సంబంధించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్కు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒకవైపు వాటర్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ దాదాపు మోకా లోతు వరకు వాటర్ ఉండడంతో ఎవరు కూడా ఏం చేయలేరు. నిన్న వర్షం దాటికి పక్కన ఉన్నటువంటి గోడ కూడా కూలిపోయింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ గోడ కూడా కూలిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి మోకాల్లోతు వాటర్ ఉన్నాయి. పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్నారు, చూసి వెళ్తున్నారు అంటూ కూడా దీనికి ముందుగానే యాక్షన్స్ తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నిన్న ఎప్పుడు ఎంత వాటర్ వచ్చాయి? हमने समझे नहीं, इसके बारे में बोलना है क्या? ये तो नाली से पानी आया है, जो हेड्रा वाला तोड़ दिया था उससे ही पानी आया इसमें, पूरा डूब गया था। ये करीब 5 फीट पानी आ गया था इसमें, और क्या बोल सकते हैं। అంటే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ये अभी फर्स्ट है। पहले बहुत कम आता था, मतलब अभी पूरा आ गया। జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారా? हाँ వాటర్ క్లియర్ చేస్తున్నారా? हाँ वाटर है। సో చూసుకోవచ్చు, పక్కన ఉన్నటువంటి నాలా నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడికే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ని వాళ్ళందరూ కూడా మిషన్ నుంచి వాళ్ళు నాలాల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఒక నగరం, ఒక చెరువును తలపించే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. లోపల నిన్న ఎప్పుడైతే వాటర్ అనేవి దాదాపు మోకాల వరకు రావడంతో వెంటనే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అలర్ట్ అయ్యి వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. వెంటనే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వేరే చోటుకి వెళ్ళారు అక్కడ. ఎందుకంటే ఒకవైపు వాటర్ రావడంతో ఇటు జనరేటర్ కూడా ఆపేసి వాళ్ళైతే ప్రాణాలు రక్షించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు రైనీ సీజన్ వస్తే ఖచ్చితంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలి ఇటు జిహెచ్ఎంసీ వర్కర్లు, కానీ అదేది కనపడడం లేదు. దీని కారణంగా మేము ఈ విధంగా నష్టపోయామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకోవైపు అన్ని నాళాలు కూడా ఉప్పొంగిపోతున్న శిల్ప చాలా ప్రాంతాల్లో కార్లు బైకులు కొట్టుకుపోతున్నాయి, బస్సులు కూడా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లోనే. చుట్టూ ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి, ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళే స్థాయిలో నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. మరి ఇలా ఇంత భారీగా వరద ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఓనర్ చెప్తున్నారు హైడ్రా వాళ్ళు కూల్చేయడం వల్లే నీళ్ళంతా కూడా వెనక్కి వచ్చేసాయి, ముందు చర్యలు తీసుకోవడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ప్లానింగ్ లేదు అని చెప్తున్నారు. సో హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు చాలా ప్రాంతాల్లో కూల్చేశారు కదా, హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు అసలు ఏమైనా ప్రతిఫలం చూపించాయా? ప్రజలు ఏమంటున్నారు? అలాగే ప్రజలకి అధికారులు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? రైట్, ఖచ్చితంగా వానాకాలం స్టార్ట్ అవుతుందంటే ముందస్తుగానే ఇటు జిహెచ్ఎంసీ దీనిపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఇలాంటి ఏవైతే ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ముందస్తుగా చర్యలు చేపట్టలేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంకోవైపు హైడ్రా చాలా చోట్ల కూడా ఇళ్లను కూల్చివేయటం కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఏదైతే రిటైనింగ్ వాల్స్ వీటిని అన్నింటిని కూల్చివేయటం వల్ల లోపల నాలాలో ఉన్నటువంటి వాటర్ అనేది ఈజీగా బయట కాలనీలోకి ప్రవహిస్తుంది. దీని కారణంగా చాలా చోట్ల ఇళ్ళు అనేవి మునిగాయి. ఖచ్చితంగా ఇది హైడ్రా వల్లనే ఇదంతా జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు, కానీ ఈసారి హైడ్రా చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల మేము ఇప్పుడు ఈ విధంగా జరిగిందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇల్లే కాకుండా మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి షోరూమ్తో సహా మొత్తం కూడా మొత్తం దాదాపు మోకాల్లోతు వాటర్ వచ్చి అంటే నిన్న వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇక్కడ బేగంపేటలోని
ప్యాట్నీ సెంటర్ లోపల ఉన్న వారిని రక్షించడం కోసం బోట్లను తీసుకొచ్చారు. వెంటనే ఘటన స్థలాన్ని కూడా రంగనాథ్ చేరుకొని ఇక్కడ పరిశీలించారంటే నిన్న వర్షం డ్యామేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ చాలా చోట్లోనూ ఎక్కువగా వర్ష తీవ్రత ఉన్నప్పటికీ ఇదే విధంగా ఉంది. జనరల్గా వర్షాకాలానికి 3 నెలల ముందే ఇటు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి ఏవైతే వాటర్ స్టాగ్నెట్స్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అదేవిధంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ సంబంధించి అక్కడ నిత్యం వర్క్ చేస్తూ ఇలాంటి ఆకస్మిక వరదలు వచ్చినా దాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి వాటిని చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. అదే మాటను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇది మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్, మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తున్నాయి. బయటే వాటర్, లోపల నదిలో ఇల్లు కట్టారా అన్నట్టు ప్రస్తుతం అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రానున్న 3 రోజుల పాటు కూడా ఒకవైపు హెవీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకి పడతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. మరి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి ఇదే పరిస్థితి వస్తుందా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే చాలా చోట్ల కూడా ఇప్పుడిప్పుడే వాటర్ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న సాయంత్రం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు హైడ్రా, మాన్సూన్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి వాటిని క్లియర్ చేస్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా ఎక్కువ స్థాయిలో వాటర్ ఉండడంతో ప్రస్తుతం అయితే వాళ్ళకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఒక్క రోజుకే ఇంత దారుణమైన పరిస్థితి. నిన్న ఒక్క రోజు పడిన వర్షానికే చాలా ప్రాంతాలు మునిగిపోయాయి కదా. ఇంకో 3 రోజులు వర్షాలు ఉంటాయంటూ మరి అధికారులు చెప్తున్నారు. సో ఇంకెంత దారుణంగా ఉండబోతుందో పరిస్థితి అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒకవేళ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు వస్తే ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అధికారులు, ఎంతవరకు మన సిస్టమ్ హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి ఉంది? అలాగే ప్రజల పరిస్థితి ఏంటి? కనీసం ఇంత వరద నీరు ప్రవహిస్తుంటే మంచినీళ్ళు కష్టం అవుతాయి తాగడానికి, అలాగే ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికైనా దగ్గరలో దొరకడం కూడా కష్టం అవుతుంది. ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ అధికారులు కానీ మన సిస్టమ్ కానీ ఎంతవరకు రెడీగా ఉంది? ఒకవేళ ఇంతకంటే వర్స్ట్ అయితే సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారా? రైట్, ఒకవైపు మాన్సూన్ ఇటు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాక ఇంతటి స్థాయిలో వర్షం రావటం ఇదే మొదటిసారి. ఇంకోవైపు ముందుగానే ఈసారి వాతావరణ శాఖ చెప్పింది ఈసారి ఎక్కువగా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు కూడా వచ్చే అవకాశం కూడా వచ్చింది. మనకు వరదలు అంటే 2020 అనేది గుర్తుకొస్తుంది. 2020లో ఇటు భాగ్యనగరం మొత్తం కూడా అతలాకుతలమైంది భారీ వరదలు రావడంతో. అదే పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇటు క్షేత్రస్థాయిలో మాత్రం పనులు మాత్రం చేయట్లేదు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ కావచ్చు. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. వాళ్ళు లోపల ఉన్నటువంటి చిన్న పిల్లలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. వాళ్ళు తినడానికి తిండి లేక, వాటర్ లేక నిన్న పెద్ద ఎత్తున బిక్కుమంటూ వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎందుకు ఒకవైపు కరెంట్ లేదు, ఒకవైపు తినడానికి లేక వాళ్ళు ఎటు బయటికి వెళ్ళలేని పరిస్థితి. బయటికి వెళ్దామన్నా కూడా మొత్తం కూడా ఒక నదిలాగా నీరు ప్రవహిస్తుంటే వారు ఎటు పోలేని పరిస్థితి. దీంతో ఒకవైపు వీళ్ళు పెద్ద ఎత్తున ఇటు హైడ్రా పైన కావచ్చు, జిహెచ్ఎంసీ పైన కావచ్చు పెద్ద ఎత్తున వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఈ విధంగా ఉంటే తర్వాత ఎట్లా అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న ఒకటే రోజు 12 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కానీ రానున్న రోజుల్లో కూడా అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనిపైన ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఆకస్మిక వరదలు ఇట్లా అంటున్నారు, కానీ ఇంకా రానున్న 3 రోజులు కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఉంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది అంటూ కూడా ఒకవైపు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ముందస్తు చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా. లేకుంటే జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది అంటూ కూడా ఇప్పటికే నిన్న కురిసినటువంటి వర్షంతో ఇటు బేగంపేటలోని ప్యాట్నీ నగర్ మొత్తం కూడా తడిసి ముద్దైంది. వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి. దీంతో ఖచ్చితంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకొని వాటర్ని అయితే ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. మొత్తం మీద నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాల దగ్గర ఇదే పరిస్థితి నెలకొన్నది. చాలా చోట్ల కూడా దాదాపు నడుము లోతు వాటర్ వచ్చి మొత్తం ఇటు పెద్ద ఎత్తున నిన్న నగర ప్రజలైతే ఇబ్బంది పడ్డట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. శిల్ప, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ చూసినా సరే మ్యాన్ హోల్స్ అవి ఓపెన్ అయి ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. టేక్ కేర్ దేర్. అండ్ చూస్తున్నాం సిచ్యువేషన్ బయట ఎలా ఉందో. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా సరే మోకాళ్ళ నుంచి నడుములోతు నీరు ప్రవహిస్తుంది.
ఆ ఇంట్లో చూసాం, శిల్ప ఎక్కడి నుంచి అయితే మాట్లాడారో ఆ ఇంట్లో చూసాం గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ నిండిపోయి ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళే స్థాయికి వచ్చినాయి. మెట్లు అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఎక్కారు, శిల్ప లోపల ఉన్నటువంటి స్టెప్స్ ఎక్కితే సుమారుగా ఒక 6-7 మెట్లు వరకు కూడా ప్రవహిస్తున్నాయి వాటర్. నిన్న ఇదిగో ఈ ఇంట్లోనే కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు, ఎంతో అపురూపంగా కట్టుకున్న ఇల్లు, చివరికి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి కేవలం ఈ ఒక్క ఇల్లే కాదు, కాలనీలో ఇది పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ళు మునిగిపోయాయి, గోడలు కూలిపోతున్నాయి. ప్రజలకి చాలా ప్రాంతాల్లో త్రాగడానికి మంచినీరు దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కుక్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, కోట్లు. ఆ ఇంటి ఓనర్తో మనం ఇందాక మాట్లాడింది, ఆర్టీవీ మాట్లాడింది, శిల్ప మాట్లాడారు. హైదరాబాద్లో వచ్చారు, ఏదో అది కూల్ చేస్తాం ఇది కూల్ చేస్తాం అన్నారు, అక్కడ గోడ కూల్ చేశారు. తీరా చూస్తే ఆ వాటర్ అటు వెళ్ళాల్సింది కాస్త రివర్స్లో వచ్చాయి. మరి అధికారులు ముందు ఆలోచించుకోవాలి కదా, ఇవన్నీ మాన్సూన్ సీజన్లో ఎలా తీసుకుంటారు ఈ నిర్ణయాలు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అక్కడ చూస్తున్నాం గోడ కూలిపోయినటువంటి పరిస్థితి. జస్ట్ మిస్. ఒక కారులో ప్రయాణికులు ఉన్నారు, వెళ్తున్నారు, కొద్దిపాటి తేడాతో మిస్ అయింది, లేదంటే పెద్ద ప్రాణాపాయం నష్టం జరిగి ఉండేది ఖచ్చితంగా. ఇలాంటి విషయాల్లో మరి ప్రతిసారి వర్షాకాలం ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి జరిగినప్పుడు అధికారుల్ని మనం విమర్శించడమో లేదంటే అధికారులు హడావడి అప్పుడు చేయడమో చేస్తున్నారు. కానీ ముందు నుంచి ఎంత జాగ్రత్తగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోవడం లేదని చెప్పట్లేదు. కానీ హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఎంతమంది, వ్యవస్థ ఎంత పెద్దది, సమస్య ఎంత పెద్దది, దానికి తగిన స్థాయిలో చర్యలు తీసుకోగలుగుతున్నారా? ఇది అతిపెద్ద ప్రశ్న. ప్రతిసారి ప్రజలు ఎందుకు రోడ్ల మీద పడాల్సి వస్తుంది వర్షాలు పడితే? కాలనీలు మునిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకని ఈ క్లియర్ చేయలేకపోతున్నారు డ్రైనేజ్ సిస్టమ్ని? నాలాలు ఎందుకు క్లియర్ అవ్వడం లేదు? ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ముందుగా ఆర్టీవీ చూస్తున్న మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఆర్టీవీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని బయట ప్రపంచానికి చూపించాలనుకుంటుంది, అధికారులకు చూపిస్తుంది. మీ సమస్యలు ఈ వర్షాల వల్ల మీ ప్రాంతాల్లో మునిగిపోతే, మీ ప్రాంతాల్లో వరద నీరు ఉంటే, మీకేవైనా సమస్యలు ఉంటే, ఇళ్ళు కూలిపోయినా, వాహనాలు కొట్టుకుపోయినా, ఇంకేదైనా సరే వరదల వల్ల వర్షాల వల్ల మీరు పడుతున్నటువంటి దారుణమైనటువంటి ఇబ్బందులను ఒక వీడియో తీసి ఆర్టీవీకి పంపించండి. ఆర్టీవీ ఆ వీడియోస్ని ప్లే చేస్తుంది. ఏ ప్రాంతంలో సమస్య ఉందో అధికారులకు చెప్తుంది, అధికారులను అలర్ట్ చేస్తుంది, మీ దగ్గరికి పంపిస్తుంది. మీ సమస్యను క్లియర్ చేయడంలో, మీ సమస్యను తీర్చడంలో ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి నంబర్స్, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళైతే యూట్యూబ్లో మీకు కామెంట్ సెక్షన్ వద్ద మీకు కనిపిస్తుంది, నంబర్ కనిపిస్తుంది. నేను ఒకసారి నంబర్ చెప్తాను మీకు. ఆర్టీవీకి మీరు పంపించాల్సినటువంటి నంబర్ మీకు స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది. 6304072941. ఈ నంబర్కు మీరు మీ ఏరియాలో ఉన్న సమస్యల గురించి మాకు తెలియజేయండి. ఒక వీడియోను మాకు షేర్ చేయండి. ఆర్టీవీకి మీరు ఆ వీడియోను షేర్ చేస్తే 63040 మనం చూస్తున్నాం స్క్రీన్ మీద 72941. ఈ నంబర్కి మీరు షేర్ చేయండి. 630407291 అనే నంబర్కి ఆర్టీవీకి మీరు వాట్సాప్ కనుక చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న సమస్యను వీడియో తీసి, మీరు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో, వరదల ప్రభావం మీ మీద ఎలా ఉందో, వర్షాల ప్రభావం మీ మీద ఎలా ఉందో ఆ వివరాలు ఆర్టీవీకి షేర్ చేయండి. మేము ఆ వీడియోస్ ప్లే చేస్తాం. ఒకవేళ అధికారుల సహాయక చర్యలు మీ వరకు చేరకపోతే మేము అది చేరేలా మేము చేస్తాం. మీ సమస్యను తీర్చడంలో ఆర్టీవీ భాగం అవుతుంది. ఓకే, ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఏర్పాటు చేసి పూర్తిగా నాలాలను ఆక్రమించిన వాళ్ళ ఇళ్లను, నాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను, చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్ చేస్తాం. మరొకసారి గతంలో 2020లో వచ్చినటువంటి పరిస్థితి మరొకసారి రాకూడదు. అలాంటి దారుణమైన పరిస్థితులు, గతంలో వచ్చినటువంటి వరదలు, మరొకసారి రాకూడదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని కట్టడాలను కూర్చేశారు. ఎన్ కన్వెన్షన్తో మొదలుపెట్టి
చాలా కట్టడాలను కూల్చేశారు, ఓల్డ్ సిటీ వరకు కూడా. కానీ దాని ప్రతిఫలం ఎంత? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ని ప్రక్షాళన చేయాలని, మరొకసారి వరదల ప్రభావంతో అల్లాడిపోకూడదని ప్రజల కోసం నిర్ణయం తీసుకుంది. అది చాలా గొప్ప నిర్ణయం. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా నాలాలను ఆక్రమించి, చెరువుల్ని ఆక్రమించి, రాజకీయ నాయకులే చాలామంది ఇళ్ళు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకున్నారు. పెద్ద పెద్ద కాలనీలు వెలిసాయి చెరువుల్లో. ఇప్పటికిప్పుడు అంతా ఖాళీ చేయించాలంటే కష్టతరం. ఇది అతిపెద్ద సమస్య వచ్చి పడింది. ప్రజల నుంచి తిరుగుబాటు, ప్రతిపక్షాల నుంచి తిరుగుబాటు. దీంతో హైడ్రా స్లో అయింది. హైడ్రా పూర్తిగా పని ఆపేయలేదు, కానీ స్లో అవ్వాల్సి వచ్చింది. ఒత్తిడి పెరిగింది, ప్రజల నుంచి పెరిగింది, ప్రతిపక్షాల నుంచి పెరిగింది. కానీ తప్పెవరిది ఇక్కడ? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగనే మేము హైదరాబాద్ని ప్రక్షాళన చేస్తాం, ఇంకోసారి వరదలు రావడానికి లేదు అంటూ మొదలుపెట్టారు. కానీ 4 రోజుల తర్వాత పరిస్థితి ఏమైంది? సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొదలుపెట్టింది చాలా గొప్ప నిర్ణయం ఖచ్చితంగా, కానీ ఆలస్యం అయిపోయింది. వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి. రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేస్తామంటే ఒప్పుకోరు. తప్పెవరిది? కేవలం ప్రజలదేనా? ప్రజలే నష్టపోవాలా? అధికారులది లేదా తప్పు? ప్రభుత్వాలది లేదా తప్పు? అవి చెరువులని తెలిసి, నాలాలని తెలిసి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు సర్వే చేయలేదు? కట్టుకునే ముందే ఎందుకు అడ్డుకోలేదు? సరే, కట్టుకునేటప్పుడైనా ఎందుకు వెళ్ళి వాటిని సర్వే చేయలేదు? ఎందుకు చూడలేదు? వ్యవస్థది తప్పు ఇక్కడ. కేవలం ప్రజల్ని శిక్షిస్తామంటే కుదరదు. అధికారులది తప్పు ఉంది. అవినీతికి పాల్పడ్డారు అధికారులు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా అవినీతికి పాల్పడ్డారు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది హైదరాబాద్కు. ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి రావడానికి, ప్రజలు నానా అవస్థలు పడడానికి ఇదే కారణం. కాబట్టి ఇకనైనా ఆలోచించండి. హైడ్రాని లేదంటే అలాంటి చర్యలను ఆపాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ప్రక్షాళన చేయాల్సిన చర్యలను ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఇరువైపుల నుంచి ఆలోచించి, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. ఇక ముందు పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. కఠినంగా ఉండాలి అధికారుల విషయంలో కూడా. సో ఇలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం. వరదలకు సంబంధించి మీ ఏరియాలో ఒకవేళ నష్టం ఉన్నట్లయితే ఆర్టీవీతో షేర్ చేసుకోండి. ఆర్టీవీ మీకు ఒక నంబర్ని కూడా ఇచ్చింది. ఆ నంబర్కి మాకు మీ వీడియోస్ని పంపించండి. ఆ వీడియోస్ని మేము ప్లే చేస్తాం. అధికారుల సహాయక చర్యలు మీ వరకు చేరేలా చూస్తాం. మీ సమస్యలు తీర్చే దాంట్లో మేము కూడా భాగం అవుతాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది నంబర్. అలాగే హైడ్రా నంబర్ ఒకటి ఉంది, జిహెచ్ఎంసీ నంబర్ ఒకటి ఉంది. జిహెచ్ఎంసీ నంబర్ 0402111111. అలాగే హైడ్రా నంబర్ 9000113667. ఈ నంబర్స్కి కూడా మీరు కాల్ చేయండి. మీ ఏరియాలో ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి, సహాయక చర్యలు పొందండి. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు పడబోతున్నాయి. అధికారులు కూడా మరింత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. మీ ఏరియాలో ఉన్న సమస్యల వీడియోలు పంపించండి, కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాలను, మీ సమస్యలను షేర్ చేసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.